హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొలం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం కాలువ దాటాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కాలువకి ఒక కరెంట్ స్తంభం అనేది వేయటం అనేది జరిగింది. లేకపోతే మామూలుగా అయితే ఇటువరకు ఏం చేసేవాళ్ళంటే కాలువ దిగేసి వెళ్ళేవాళ్ళం పూర్తిగా. చూడండి, ఈ కాలువ దిగేసి ఇటు నుంచి అటువైపు వెళ్ళడం అనేది జరిగింది. ఒక 2 years క్రితం ఏం చేసామంటే ఒక ఈత బొత్త ఒకటి వేసామన్నమాట. ఈత బొత్త వేస్తే అది పూర్తిగా ఇరిగిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఇక్కడ కొంతమంది రైతులు మేము కలిసి ఒక కరెంట్ స్తంభాన్ని వేయటం అనేది జరిగింది. ఈ కరెంట్ స్తంభం ద్వారా ఏం చేస్తామంటే కాలువకి ఈ వైపు నుంచి ఆ వైపు దాటం అనేది కూడా జరుగుతుంది. ఏ రకంగా దాటుతామో చూపిస్తాం చూడండి. ఇదిగోండి, ఇక్కడ కరెంట్ స్తంభం వేసాం అనమాట. ఇది కూడా దిగిపోయింది, అటువైపు బలం లేక సపోర్ట్ లేక కిందకి దిగిపోవడం అనేది జరిగింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బ్యాలెన్స్గా వెళ్ళినట్లయితే కాలువలో పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూడండి, పక్క దిగిపోయింది స్తంభం. పూర్తిగా ఈ పక్క రావడం అనేది జరిగింది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే అటువైపు నుంచి ఇటువైపు దిగేసేవాళ్ళం అన్నమాట. పూర్తిగా కాలంలో దిగేసి రావడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రతిసారి వచ్చినప్పుడల్లా బట్టలు తడిసిపోతున్నాయని ఒక కరెంట్ స్తంభాన్ని తీసుకొచ్చి కాలువకి వంతెనలా వేయడం అనేది కూడా జరిగిందనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.